అక్క వాళ్ళు పాటలు పాడతారు, అందరూ చప్పట్లు కొట్టాలి. ఓకేనా? హల్లెలూయా. చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున. చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున. ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు రాళ్ళనే రేను, రాళ్ళనే రేను. అందులో ఒకటి వడిసాల పెట్టి గిరగిర తిప్పి గొల్యాతు కేసి కొట్టెను. గొల్యాతు పడి చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున. ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు రాళ్ళనే రేను, రాళ్ళనే రేను. అందులో ఒకటి వడిసాల పెట్టి గిరగిర తిప్పి గొల్యాతు కేసి కొట్టెను. గొల్యాతు పాడి చచ్చెను, గొల్యాతు పాడి చచ్చెను, గొల్యాతు పాడి చచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడేటప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. ఓకేనా? హల్లెలూయా. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము,
ఓకే, ఇప్పుడు మనం ఒక పాట నేర్చుకుందామా? ఓకే, నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడాలి. ఓకేనా? మంచి కూర్చోండి, అందరు మట్టు కూర్చోవాలి. వెరీ గుడ్. మీరందరూ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. క్లాప్స్ కొట్టుకోండి ఒకసారి మీకు మీరు. ఓకే, నేను పాట నేర్పిస్తాను, నాతో పాటు మీరు పాడాలి. ఓకేనమ్మా? ఓకే. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? ఓకే, ఈ పాట వచ్చిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, దింపండి. రాని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, వచ్చిన వాళ్ళు పాడండి, రాని వాళ్ళు నేర్చుకోండి. ఓకేనమ్మా? ఓకే. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను, నేను దాగుకుంటాను. ఓకే, నేను చెప్తాను, మీరు చెప్పాలి. ఓకేనమ్మా? పారిపోతాను, నేను దాగుకుంటాను. పారిపోతాను, నేను దాగుకుంటాను. ఓకే. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను, నేను దాగుకుంటాను. పారిపోతాను, నేను దాగుకుంటాను. ఇక్కడి వరకు వచ్చిందా? ఇక్కడి వరకు వచ్చిందా? ఓకే, తర్వాత పాడుకుందాం. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను, నేను దాగుకుంటాను. పారిపోతాను, నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? ఏంటంట? ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. ఓకే, ఇక్కడి వరకు వచ్చిందా పిల్లలు? వచ్చిందా? వచ్చింది అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. ఓకే, దించండి. రాలేదు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి నేర్చుకుందాం. ఓకేనా? అందరికీ రావాలి, బాగుంటుంది అప్పుడు. ఓకేనా? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను, నేను దాగుకుంటాను. పారిపోతాను, నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. ఓకే, ఇక్కడి వరకు వచ్చింది కదా పిల్లలు. దీని తర్వాత కొంచెం అంతుంది, అది కూడా నేర్చుకుందామా? ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి పాడుకుందామా? నేను కొంచెం పాడతా, మీరు కొంచెం పాడాలి. ఓకేనా? అపాయం వస్తే ఏం చేస్తావు? అపాయం వస్తే ఏం చేస్తావు? పారిపోతాను. పారిపోతాను. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? యేసు నామం బలమైన దుర్గం,
వచ్చిందా వచ్చిందని వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. వెరీ గుడ్, మీరందరూ మంచి పిల్లలు, మీరందరూ క్లెవర్ స్టూడెంట్స్ కదా. వెరీ గుడ్. ఓకే, మొత్తం ఒకసారి పాడుకుందామా? మొత్తం పాడుకుందాం, ఓకేనా? ఓకే ఓకే పిల్లలు పాడుకుందామా? అందరూ నవ్వాలి, ఒకసారి నవ్వండి. వామ్మో, మామూలు నవ్వట్లేరు. ఓకే పాడుకుందాం. అప్పాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? అప్పాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు, నీవు ఏమవుతావు? పారిపోతాను నేను దాగుకుంటాను, పారిపోతాను నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు, ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు? యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. అప్పుడు ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు, ఏది నన్నంటదు. పాడాలి. ఏది నన్ను ముట్టదు, యేసే నా దుర్గము, యేసే నా దాగు చోటు, యేసే నా దుర్గము, యేసే నా దాగు చోటు, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పాలమ్మా, ఓకేనా? ఓకే చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ పాటకి డాన్స్ వేసుకుందామా? ఓకే, అందరు నించుండమ్మా. హలో అందరికి హాయ్. హాయ్ చెప్పండి. హాయ్ అన్నయ్య నాది. హాయ్ తమ్ముళ్ళు, హాయ్ చెల్లెళ్ళు, చెప్పండి హాయ్. చిన్నపిల్లలాగా వేస్తారా? ఎట్లా వేస్తారు? పెద్దలాగా వేస్తారా? మరి వేస్తానండి, పెద్దలాగా వేస్తారా? ఇక అక్కడ అక్క వాళ్ళు వేస్తారు కదా డ్యాన్సు, వాళ్ళకంటే మీరు బాగా వేయాలి. వేస్తారుగా? రైట్. వీళ్ళు ఇంకా రావట్లేదండి, మరి ఎక్కడున్నారు ఈ టీం? ఎక్కడ డ్యాన్స్ వేసే టీం ఎక్కడ? వీళ్ళు లేట్ చేస్తున్నారు కదా. ఏంటి పాట ఏం పాట ఈ పాట? పాడండి పాడండి. అపాయం ఆపద సంభవం. అపాయం అంటే ఏంటబ్బా? అంటే మనం కింద పడిపోతున్నాం అనుకో, మనం కింద పడిపోతే మనం ఏం చేస్తాం? కింద పడకుండా, కింద పడుతున్నప్పుడు చేతులు అడ్డు పెట్టుకుంటాం. అడ్డు పెట్టుకోమా? అడ్డు పెట్టుకుంటాం కదా. అంటే కింద పడిపోతున్నామంటే అది అపాయం అనే అర్థం. ఏంటి అర్థం? అపాయం అని అర్థం. అట్లేదా? అపాయం వస్తే ఏం చేస్తావు? తర్వాత పారిపోతాను. ఇప్పుడు కుక్కలు మనల్ని వెంటాడుతున్నాయి అనుకో, అదే కుక్కలు మనల్ని ఉరికిస్తాయి కదా. ఉరికిస్తున్నా మీరు ఏం చేస్తారు? చెప్పాలి. ఎట్లా పారిపోతారు? పారిపోండి మరి. ఎట్లా పారిపోతారు చూపియండి. ఇట్లా పారిపోతారా? ఎట్లా ఉరుకుతారు? అగో వాళ్ళు ఉరుకుతారు, మీరు ఉరకరా? నించొని ఉంటారా? ఓహో, అలా ఉరుకుతారా? రైట్. వాళ్ళు ఉరకరంట, మీరు అట్లే నించుంటారా? కుక్కలు వస్తే, మేమైతే కుక్కలు వచ్చాయనుకోండి మేము పారిపోతాం. ఏమవుతాం? ఇప్పుడు సాతాను వచ్చాడు అనుకో, మనం ఏమవ్వాలి? సాతానా ఇక్కడి నుంచి నువ్వు పారిపో అని చెప్పాలి. రైట్. మనకి ఏదైనా సాతాను వచ్చాడు అనుకో, అక్కడి నుంచి ఏ సాతాను నీ దగ్గర నేను ఉండాలని మనం వెళ్ళిపోవాలి. ఓకేనా? గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే పిల్లలు, మీరందరూ రెడీయా?
ఒకసారి నవ్వండి. వామ్మో. ఓకే, ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఓకే పిల్లలు రెడీయా? డాన్స్ వేద్దామా? ఓకే. ఓకే రెడీయా? అప్పాయం వస్తే అందరూ నన్ను చూడండి. అందరూ మీకు వచ్చా డాన్స్ ఇది? ఓకే, మీకు వచ్చా డాన్స్ ఇది? ఓకే, రాని వాళ్ళు చూసి నేర్చుకోండి అమ్మా. ఓకేనా? కాబట్టి కొంచెం దూరం దూరంగా నించోండి. ఓకేనా? ఒకరి మీద ఒకరు పడిపోకండి. ఓకే 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 వేద్దామా? అప్పాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏం చేస్తావు? ఓకే పిల్లలు, మీకు అర్థమైందా? ఓకే, అపాయం ఎటు? అపాయం అలా అలా వస్తుంది అపాయం. ఓకే, అపాయం వస్తే ఆపద ఇక్కడ అక్క వాళ్ళు చూపిస్తారు, చేయండి. ఓకేనా? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏమవుతావు? పిల్లలు అందరూ ఒకలా వేయట్లే, మంచిగా వేయాలి. ఓకేనా? ఓకే, ఈజీ కదా, అందరూ వేయాలి. ఓకేనమ్మా? ఓకే పిల్లలు, వేద్దామా? అందరం వేద్దామా? ఓకే. ఓకే పిల్లలు, ఎలిషా. ఓకే, అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏం చేస్తావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏం చేస్తావు? పారిపోతాను నేను దాగుకుంటాను, పారిపోతాను నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు? యాడ దాక్కుంటావు? ఎక్కడికి యాడ దాక్కుంటావు?
ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు, ఏది నన్నంటదు, ఏది ఏసే నా దుర్గము, ఏసే నా దాగుచోటు, ఏసే పాడాలి. ఏసే నా దాగుచోటు, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట. అపాయం వస్తే ఏమవుతావు నీవు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? వెరీ గుడ్, బాగేస్తున్నారు అందరూ. క్లాప్స్ కొట్టండి ఒకసారి. వేద్దామా? మళ్ళీ వేద్దామా? మళ్ళీ వేద్దామా? ఓకే. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? అపాయం ఎలా? మంచిగా వేయాలి అందరూ. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? పారిపోతాను నేను తాగుకుంటాను, పారిపోతాను నేను తాగుకుంటాను. ఎక్కడికి పోతావు? యాడ దాక్కుంటావు? ఎక్కడికి పోతావు? యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. యేసు నామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. అప్పుడు ఏది నన్నంటదు, ఏది నన్నంటదు, ఏది ఏసే నా దుర్గము, ఏసే నా దాగుచోటు, ఏసే నా దుర్గము, ఏసే నా దాగుచోటు, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు? అప్పుడు ఏది నన్నంటదు, ఏది ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు. ఏసే నా దుర్గము, ఏసే నా దాగుచోటు, ఏసే నా దాగుచోటు, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట, ఏసే నా కోట. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు? ఏమవుతావు? బాగుందా పిల్లలు? ఇంకా పాడుకుందామా? ఇంకా పాడుకుందామని వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. ఓకే, వెరీ గుడ్. ఓకే, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఎవరెవరికి వచ్చు? అందరికీ వచ్చా? రాని పిల్లలు కూడా ఉన్నారులేండి, వాళ్ళ కోసం పాడుకుందామా? ఎస్ చెప్పండి అమ్మా. ఓకే, అమెరికా వెళ్ళాలంటే పాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ నేను నేర్పిస్తాను, ఓకే? తర్వాత అందరం డాన్స్ వేద్దాం. ఓకేనమ్మా?
ఓకే, ఇప్పుడు వేసుకుందామా పిల్లలు? వచ్చిందా అందరికి? ఓకే, మీరు బాగా వేయాలి. ఏమన్నా అసలు కదలట్లేదు. ఓకే, ఓకేనమ్మా? ఓకేనా? వెరీ గుడ్. ఓకే, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే మనం పరలోకం. ఒకటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే అమెరికా వెళ్ళాలంటే అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ఇండియా పిల్లలు ట్రైన్ ఎలా వెళ్తుంది? ట్రైన్ 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 మీరు ట్రైన్లో వెళ్ళాలి. ఓకేనా? ఓకే, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే మనం పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం, ఆ మార్గమే యేసయ్యా. వెరీ గుడ్. ఓకే పిల్లలు, అందరూ వచ్చారా? అందరూ వచ్చారు కదా? రండి. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేస్తారా? Yes. ఏది హుషారేది? ఏ హిప్ 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 హుర్రే అనండి, అందరూ అనాలి. హిప్ 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 హుర్రే, హిప్ 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 హుర్రే, మీరు అనరా? హిప్ 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 హిప్. హిప్ 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 హుర్రే. రైట్. ఓకే, రెడీ? మళ్ళీ వేద్దామా డాన్స్? ఓకే, బెన్నీ కమ్, బెన్నీ బెన్నీ బాబు. ఓకే ఓకే, లిసన్ పిల్లలు, మీకు ఓ దేవా సాంగ్ తెలుసా? ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ భలే 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. దీనికి డాన్స్ వేద్దాం. ఓకేనా? దీనికి డాన్స్ వేద్దాం. ఓకే, అమెరికా పిల్లలు, అమెరికా అది 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 వేద్దామా? అమెరికా అది వేద్దామా? ఓకే, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే ఓకే. ఓ దేవా ఇది వేసుకుందాం. ఓకేనా? ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ఓ దేవా ముచ్చటగా నన్నే చేసావా. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి
గుడ్. ఓకే మళ్ళీ వేద్దామా ఓకే. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి, ఓ దేవా మన్నే తీసి ఎట్లా? మట్టి కింద ఉంటుంది కదా, గాల్లో ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది? ఇలా తీయాలన్నమాట. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా ఓకే. బాగుందా పిల్లలు? బాగుందా? ఓకే ఇంకొకటి వేసుకుందామా? సూపర్ అంట. అందరూ అనండి సూపర్. ఓకే వెరీ గుడ్. ఓకే అదైపోయింది. అమ్మో అమ్మో ఈ సాంగ్ తెలుసా? అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో ఆపేస్తున్నాడే, కనుసైగతో చేసేస్తున్నాడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ఓకే ఇంకో సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే మీకు వార్త సువార్త సాంగ్ తెలుసా? తెలుసా? ఓకే అది నేర్చుకుందామా? వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త. పిల్లలు లిసన్ మంచిగా వేయండి ఓకేనా? ఒకరు ఇటు అంటే ఒకరు ఇటు అంటున్నారు, ఒకరు ఇటు అంటే ఒకరు ఇటు అంటున్నారు, అలా అనకండి ఓకేనా? ఓకే నన్ను చూడండి. ఓకే వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన. ఓకే మళ్ళీ ఓకే వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, శ్రీ యేసును గూర్చిన వార్త. ఓకే ఫస్ట్ ఇటు తర్వాత ఇటు, ఫస్ట్ ఇటు తర్వాత ఇటు తర్వాత ఇటు. ఓకే 1 2 3 4 ఓకేనా? ఓకే ఓకే వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త. వార్త సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త.
ఓకే పిల్లలు, అబ్బాయం వస్తేద్దాం మళ్ళీ, ఓకేనా? ఓకే, ఇది లాస్ట్ సాంగ్, తర్వాత స్టోరీ ఉంటుంది, ఓకేనా? ఇది అందరికీ వచ్చింది కదా బాగా? ఓకే, ఇది వేసి క్లోజ్ చేసేసుకుందాం, ఓకేనమ్మా? డాన్సెస్ క్లోజ్ చేసుకుందాం. ఓకే. అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు, ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు, ఏమవుతావు? పారిపోతాను నేను సాగుతున్నాను, పారిపోతాను నేను సాగుతున్నాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు, ఎక్కడికి పోతావు? యేసునామం బలమైన దుర్గం, అక్కడే సురక్షితము. ఓకే. ఓకే పిల్లలు, మళ్ళీ వేద్దాం, ఓకే? అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు, ఏమవుతావు? అపాయం వస్తే ఆపద సంభవిస్తే పారిపోతాను నేను సాగుతున్నాను, పారిపోతాను నేను సాగుతున్నాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు, ఎక్కడికి పోతావు? యేసునామం అక్కడే సురక్షితము. అక్కడే సురక్షితము. అప్పుడు ఏది నన్నంటదు, ఏది అపాయం వస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు? అపాయం వస్తే ఏం చేస్తావు? పారిపోతాను నేను, పారిపోతాను. ఎక్కడికి పోతావు, యాడ దాక్కుంటావు, ఎక్కడికి? యేసునామం అక్కడే సురక్షితము. యేసునామం అక్కడే సురక్షితము. అప్పుడు ఏది ఏది నన్ను ముట్టదు, ఏది నన్నంటదు, ఏది నన్ను ముట్టదు. యేసే నా దుర్గము, యేసే నా దాగు చోటు, యేసే నా దాగు చోటు, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట, యేసే నా కోట. ఓకే పిల్లలు, అందరూ సైలెంట్గా కూర్చోవాలి, ఓకేనా? ఇప్పుడు స్టోరీ టైం, ఓకే? ఎవరెవరికి కావాలి స్టోరీ? ఎవరికైనా బోర్ కొడుతుందా? ఎవరికైనా బోర్ కొడుతుందా? కొట్టట్లేదు కదా? ఓకే, ఇప్పుడు స్టోరీ టైం, ఓకేనమ్మా? జానక్స్ అన్నయ్య వచ్చి స్టోరీ చెప్తారు. క్లాప్స్ కొట్టండి అందరూ. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా? నొప్పులు వస్తున్నాయా? బాగా డ్యాన్స్ చేశారు కదా మీరు? వేయలేదా? వేసారా? మీకంటే అక్క వాళ్ళు బాగా వేసారా, అక్క వాళ్ళకంటే మీరు బాగా వేసారా? మీరే బాగా వేసారా? అవునా? మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి ఒకసారి గట్టిగా. రైట్. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? బైబిల్స్ తెచ్చుకోలేదా?
ఇద్దరే తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర బైబిల్ లేవా? ఉన్నాయా? పెద్దోళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర లేవు కదా. అయ్యో, మీకు బైబిల్స్ తెచ్చిన బాగుండేది. మంచి కూర్చొని జరగమ్మా. రైట్, మీకు ఒక కథ చెప్తాను, వింటారా? అంటారా? ఎస్ అనండి. నిజంగా వింటారా? నేను అప్పుడు ఒక చిన్న బాబు ఉంటే ఆ చిన్న బాబుకి కథ చెప్పా. ఏంటి ఆ కథ అంటే, అనగనగంట ఒక ఊరుందంట. ఆ ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ పెద్ద మర్రి చెట్టు మీద ఒక 40 దెయ్యాలు ఉన్నాయంట. ఆ దెయ్యాలన్నీ ఏడుకొచ్చినాయి అంట. ఎవరు ఇప్పుడు ఆ దెయ్యాలు? మీరే కదా. అల్లరి దెయ్యాలు. ఏ దెయ్యాలు? అల్లరి చేస్తారా ఇంటికాడ? మీరు చేస్తారా? చెయ్యరా? నిజంగా చెయ్యరా? అందరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కదా. ఎస్సా? రైట్. అంటే మీరు అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్, మీరు దెయ్యాలు కాదు కదా. కానీ అక్కడ దెయ్యాలు ఉన్నాయంట. అసలు దెయ్యాలు అట్లుంటే తెలుసా మీకు? తెలీదా? చూస్తారా దెయ్యాన్ని? చూస్తారా? మరి చూసి భయపడొద్దు, చూపిస్తా. ఏడవద్దు. పాపం మొన్న బెన్నీకి నేను దెయ్యాన్ని చూపించా. చూపిగానే పాపం బాగా ఏడ్చేశాడు, భయపడ్డాడు. మరి ఇప్పుడు నేను చూపిస్తాను, భయపడొద్దు, ఓకేనా? మనం సాతాను మాట వినకూడదు. సాతాన్ అంటే ఎవరు? దెయ్యం. దెయ్యం అంటే ఎవరు అనండి? సాతాన్ అనండి. సాతానికి మనం భయపడొద్దు. మనకి ఇందాక పాడంగా, నా దాగుచోటు నా దుర్గము యేసయ్యే. ఎవరు చెప్పండి? యేసయ్య అనండి. యేసయ్య, యేసయ్య. వీళ్ళు చెప్పట్లే. ఏయ్ ఎవరు అనండి. మీరు ముసలోళ్ళు అయిపోయారా? అనండి. రైట్. మీరేమో మరి సాతాను చూపించమంటారు. ఆ సాతాను రావాలిగా, మరి టైం పట్టేది కొంచెం. ఆ సాతాను రావడానికి కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే బస్సులో వస్తున్నాను. సాతాను బస్సులో రావాలి, వచ్చిన తర్వాత మనకు కనపడాలిగా. మరి ఈ లోపల మనం స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? ఎస్ సార్? నో? ఎస్. రైట్. మంచిగా నాలి అందరు నాకేలో చూడండి, ఓకేనా? ఒక రోజట ఒక ఊరిలోనట యేసయ్య ఉన్నాడు కదా. యేసయ్య ఒక ఊరిలో నడుచుకుంటూ వెళ్తున్నాడట. యేసయ్య నడుచుకుంటూ పోతుంటే, హలో, యేసయ్య నడుచుకుంటూ పోతున్నాడట. యేసయ్య నడుచుకుంటూ పోతుంటే యేసయ్య వెనకాల చాలామంది వెళ్తున్నారంట. చాలామంది యేసయ్య వెనకాల వస్తుంటే ఒక ఆయన అనుకున్నాడంట, నేను కూడా యేసయ్యని చూస్తే బాగుండు అనుకున్నాడట. ఇప్పుడు మీరు సాతాను చూద్దాం అనుకున్నారుగా, ఎవరిని? మరి మీరందరూ ఈ సాతాను చూద్దాం అనుకున్నారు. మరి యేసయ్యని చూడొద్దా? చూస్తారా? చూడరా? చూస్తారా? అక్కడ కూడా పాపం యేసయ్యని చూడాలని ఒక ఆయన అనుకున్నాడట. యేసయ్య నాకు కనపడితే బాగుండు, యేసయ్య నాకు కనపడితే బాగుండని బాబు ఎదురు చూసిండంట. ఎదురు చూస్తుంటే చాలామంది జనం వచ్చారు. ఇక ఎటు చూసిన జనాలే. అంతమంది. మనకి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు జనాలు వస్తారు కదా, ఎట్లా జెండాలు పట్టుకొని జై జై అని జై జై అనుకుంటూ వస్తుంటారు కదా, అట్లా చాలామంది జనం వచ్చేసారు. ఇక ఆ జనం మధ్యలో యేసయ్య ఎవరికి కనపడతాడు? కనపడట్లా. అయితే పాపం ఈయన ఉన్నాడుగా, యేసయ్యని చూద్దాం అనుకున్న ఆయనేమో పొట్టోడు. ఎవరైనా? మీరందరూ బాగా ఎక్కువ ఉన్నారు కదా. మీరందరూ ఎవరు చెప్పండి?
ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనుకో, మీకు మీకు నేను కనపడతానా? ఇప్పుడు అందరూ 100 మంది ఎక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నన్ను చూడాలంటే మీరు ఎక్కడ చూస్తారు? ఇట్టా ఇట్టా ఎగిరి చూడాలి, అవునా కదా? పాపం ఆయన కూడా ఎక్కలేక చూడలేక ఎక్కడుండి యేసయ్యా, ఎక్కడుండి యేసయ్యా, ఎక్కడుండి యేసయ్యా అని ఎదురు చూస్తున్నాడట. పాపం కనపడట్లా. కనపడక పాపం ఏడ్చుకుంటూ నాకు యేసే కావాలి, నాకు యేసే కావాలి, నేను కూడా యేసేని చూడాలని ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఇక అంతమంది జనంలోకి పట్టుకున్నాడుగా, జనాల మధ్యలో యేసే కనపడట్లా. కనపడిపోయేసరికి ఒక చెట్టు ఉంది. ఏ చెట్టు తెలుసు అది? మర్రి చెట్టా? మేడి చెట్టు అనండి గట్టిగా. మీకు సామెత తెలుసా? మేడి పండు చూడు, మేలిమయుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. అంటే మేడి పండు అంటే చిన్నగా ఉంటుంది, ఇంతంతే ఉంటుందంట. పాపం అది చూస్తే చాలా బాగుంటుందంట. కానీ దాన్ని పొట్ట తీసినాం అనుకో, అంటే దాన్ని ఇట్లా తీసామనుకో, దాంట్లో పురుగులు ఉంటాయంట. పాపం ఈ చెట్టు ఎక్కాడు ఈయన. ఇక దెబ్బ ఎక్కుతున్నాడు, ఇక ఎక్కుతున్నాడు, జారుతున్నాడు. మీకు వచ్చే చెట్టు ఎక్కటో వచ్చా? ఎంతమందికి వచ్చి అయితే పాపం మగపిల్లలకి అందరికి చెట్టు, ఆడపిల్లలకు కూడా వచ్చా చెట్టు ఎక్కటో? వావ్, సూపర్, రైట్. చెట్టు ఎక్కారు ఎప్పుడైనా? ఎక్కారా? ఎక్కకండి. చెట్లు ఎక్కితే కింద పడతారు. కింద పడితే పడరా? పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు ఎక్కుతారు, వాళ్ళు పడరు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే ఎక్కామనుకో కింద పడిపోతాం. మొన్న ఒక అన్న ఇలానే చెట్టు ఎక్కాడు. అందరూ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా, ఇక చెట్లు ఎక్కి చెట్ల మీద కూర్చున్నారు. ఎవరిలాగా? మర్రి చెట్టు మీద ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలాగా వీళ్ళు కూడా ఎక్కారు చెట్టు. పాపం ఎక్కి బాగానే కూర్చున్నాడు. కూర్చొని అటు నవ్వి ఇటు నవ్వి అన్నాడు. పాప ఆ పక్కన ఉన్న దెయ్యం ఊరుకుంటుందా? నువ్వు నవ్వుతావా, నువ్వు చెట్టు ఎక్కుతావా అని ఇటు నెట్టింది. పాపం ఆ చెట్టు మించి కింద పడ్డాడు. పాపం కింద పడగానే ఈ చెయ్యి ఇట్టు ఇరిగిపోయింది. ఈరోజు అన్నయ్య రాలే కానీ అన్నయ్యతో చూపించేవాడిని మీకు. పాపం చెయ్యి ఇరిగిపోతే, ఆ చెయ్యి ఇరిగిపోతే నేను పోయినా హాస్పిటల్ తీసుకోవడానికి. అమ్మో అయ్యో అవో అయ్యో అంటున్నాడు. ఇక అందుకనే మన చెట్టు ఎక్కొచ్చా? చెట్లు ఎక్కకండి, మీరు పెద్ద అవుతారు కదా, పెద్ద అయిన తర్వాత అప్పుడు చెట్లు ఎక్కండి. ఎందుకు ఎక్కాలి చెట్లు? కింద పట్టడానికి, అంతేనా? ఎందుకు మామిడికాయ ఉందనుకో, మామిడికాయ కోయటం కోసం చెట్టు ఎక్కాలి. జాంకాయలు ఉంటే జాంకాయలు కోయటానికి చెట్టు ఎక్కాలి. ఎప్పుడు? పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు ఎక్కకండి. సమ్మర్లో ఎవ్వరు కూడా చెట్లు ఎక్కొద్దు. ఎందుకు తెలుసా? చెట్ల మీద ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి. రైట్. అయితే ఇప్పుడు ఈయన చెట్టు ఎక్కిండు. పాపం చెట్టు ఎక్కి ఏసు ఎక్కడుండు అని యేసుని చూస్తూ ఉన్నాడంట. యేసుని చూస్తుంటే యేసే కనపడట్లే. యేసయ్య కనపడట్లే. పాపం మనలాగానే అనుకున్నాడు, యేసుని చూస్తే బాగుండు, కానీ యేసే మాత్రం కనపడట్లా. కనపడిపోయేసరికి అలా ఎదుగుకుంటూ బాధగా దిగులుగలానే కూర్చోగానే యేసు ఆయన దగ్గరికి వచ్చి, బాబు జగ్గయ్య త్వరగా దిగిరా అన్నాడు. ఏమన్నాడు? తొందర రమ్మన్నాడు. అసలు నాకు అర్థం కాలేదు, యేసుకి ఆయన పేరు ఎట్ట తెలుసు? ఇప్పుడు యేసెవరో ఆయనకి తెలియదు కదా, ఆయనకి యేసెవరో తెలీదు, యేసుకి ఈయనెవరో తెలీదు. కానీ యేసుకి మాత్రం ఆయన పేరు తెలిసిపోయింది. యేసుకి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుసు. నువ్వు కూడా చెప్పాలి, తెలుసు. నేను, మనందరం ఎవరికి తెలుసు? మనం ఏం చేసినా యేసుకి తెలిసిపోతాయి. మనం ఏం చేసినా, మనం ఎలా మాట్లాడినా, మనం ఎలా నడిచినా, మనం ఎలా ఆడుకున్నా, ఎలా మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరికి తెలుస్తాయి? ఎవరిని కొట్టినా ఎవరికి తెలుస్తుంది? యేసు తెలుస్తుంది. ఈయన చెట్టు ఎక్కడో ఎవరికి తెలిసింది? ఇప్పుడు యేసుకి తెలిసిపోయింది. యేసుకి తెలిసిపోయి, జగ్గయ్య తొందర దిగిరా, నువ్వు ఆ చెట్టు ఎక్కేవేంటి? చెట్లు ఎక్కొచ్చా? ఎక్కకూడదు యేసయ్య, దిగొస్తున్నాను అని దిగొచ్చాడు. యేసు ఏమన్నా తెలుసా? అది పిచ్చి చెట్టు. అదే చెట్టు? మంచి చెట్టు అది? మంచి చెట్టు కాదు.
అందుకని ఏసే దిగి రమ్మన్నాడు. చాలామంది పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నారు. చేతన చేయట్లేదా? అబద్ధాలు ఆడుతున్నారు మీరు. నిజం చెప్పాలి. ఏసు దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఏసుకి అన్నీ తెలుసుగా. తెలుసా తెలీదా? తెలుసు కదా. అబద్ధాలు ఆడొచ్చా చెప్పండి? బూతులు ఆడొచ్చా? అవన్నీ పిచ్చి కదా. పిచ్చి మనం చెయ్యొచ్చా చేయకూడదా? చెప్పండి. నో, ఎస్ ఆర్ నో? ఎస్ అంటున్నారు ఎవరు? నోనా? అబద్ధాలు ఆడొచ్చా? నో. దొంగతనం చేయొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? ఫ్రెండ్స్ని కొట్టొచ్చా? ఆనా ఎవరు అంటున్నారు? ఎవరు అనేది ఎవరు అనట్లే కదా. పాపం ఈ మనిషి యేసు దగ్గరికి రాగానే యేసయ్యా తప్పైపోయింది యేసయ్యా, సారీ యేసయ్యా, ఇంకెప్పుడు ఆ చెట్టు ఎక్కను యేసయ్యా, ఎప్పుడు అలా ఉండను యేసయ్యా, మంచిగా ఉంటాను యేసయ్యా